బాల్య దినమందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం 1వ వచనం. ఎంతకాలం జీవించామన్నది ముఖ్యం కాదు, కానీ ఎలా జీవించామన్నదే ముఖ్యం. కొందరు 100 సంవత్సరాలు బ్రతికిన జీవితంలో ఏమీ సాధించలేరు. మరికొందరు కొద్ది సంవత్సరాలు జీవించినప్పటికీ ఆ కొద్ది సమయాన్ని కూడా దేవుని సేవలోనూ ఇతరుల సేవలోనూ గడుపుతారు. వారు మరణించిన వారి ప్రభావం మాత్రం బ్రతికే ఉంటుంది. చాలామంది ఈ లోకంలో తమ జీవితాన్ని పొడిగించేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం కోట్ల కొలది రూపాయలు మందులపైన, విటమిన్లపైన, జీవించడానికి అవసరమైన ఆహారం పైన జనాలు ఖర్చు చేస్తున్నారు. కానీ జీవిత పరిమాణం కంటే ఘనాత్మకమైన జీవితం ప్రాముఖ్యమైనదని, దేవుని కోసం మనం సాధించినది మాత్రమే జీవితాన్ని అర్థవంతం చేస్తుందని మనం మర్చిపోతూ ఉంటాం. సృష్టికర్త కోసం మనం మన జీవితాలను హెచ్చించినట్లయితే భూమి మీద మన దినాలు నిత్యత్వం కోసం ఎంచబడతాయి. మిత్రమా, ఈరోజు మనం దేవుని సేవలోను ఆరాధనలోను మన సమయాన్ని వెచ్చిద్దాం. ఒకవేళ ఈ భూమి మీద ఇదే మనకు చివరి దినం అయినట్లయితే మన పరిస్థితి ఏంటి? ఒకవేళ ఇదే మనకు చివరి దినం కావచ్చేమో. దీర్ఘమైన జీవితం కోసం కలల కంఠంలో సమయం వృధా చేయకుండా అత్యధికమైన ఫలాన్ని ఫలించటం కోసం, ఇతరులకు దీవెనగా ఉండటం కోసం మన సమయాలను హెచ్చిద్దాం. మనకున్న గంటలు, రోజులు గురి లేకుండా కొట్టుకొని పోకుండా ప్రయోజనకరంగా జీవిద్దాం. చిన్నదైనా పెద్దదైనా దేవుని సేవలో గడిపే, ఇతరులకు దీవెనను తెచ్చే జీవితం మాత్రమే జీవించటానికి యోగ్యమైనది. నీ జీవితానికి సంవత్సరాలు కలుపుకుంటే ప్రయోజనం లేదు. నీ సంవత్సరాలకు జీవితాన్ని కలపటం చాలా మంచిదని నా అభిప్రాయం. మరి మీరేమంటారు?